నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ ఎంవీఎస్ రాజు బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. శిఖరాయమానుడు పుస్తక ఆవిష్కరణను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డికి అందజేశారు. ఇదే పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ ను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. పుస్తక రచనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ ఏవీఎస్ రాజు. పుస్తక ప్రియులు, గౌరవ అతిథులు, తాను గౌరవంగా ఏవీఎస్ రాజును పూర్తి పేరుతో పిలుస్తానని అన్నారు వెంకయ్యనాయుడు. తెలివితేటలు నెట్వర్క్ తోనే కాదు విలువలతో వ్యాపారం నిలబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కంపెనీ లిమిటెడ్ అధినేత శ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారు జీవిత చరిత్ర. అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారిని వారిని పిలవడం నాకు ఇష్టంగా ఉంటుంది. పూర్తి పేరుతోనే ఎవరినైనా సంబోధించడం, పిలవడం, చెప్పడం అది గౌరవపదమైన పని నేను భావిస్తున్నాను. వ్యాపార సామ్రాజ్యాలు కేవలం తెలివితేటలు నెట్వర్క్తోనే ఏర్పడవు, నిలబడవు. విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది. అలాంటి విలువలు పాటించి ప్రమాణాలు సృష్టించి మన ముందు ఇచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు గారు తన దార్శనికతో ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు.